60 కంపెనీల ద్వారా 11,000 మంది నిరుద్యోగ యువతకు జాబ్ మేళా ద్వారా ఉద్యోగం కల్పిస్తున్నామని రాష్ట్ర ఐటీ పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అన్నారు. వరంగల్ నగరంలోని ఎంకే నాయుడు కన్వెన్షన్ హాల్లో రాష్ట్ర ప్రభుత్వం సౌజన్యంతో కొండ దంపతులు నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. ఎన్నికల ముందు చెప్పిన విధంగా నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చిన విధంగా జాబ్ మేళా ఏర్పాటు చేశామని, గత 10 సంవత్సరాలలో ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఉద్యోగాలు లేకుండా పోయాయని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడంలో నిమగ్నమయ్యారని, ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే కష్టమని, అందుకే జాబ్ మేళాను నిర్వహిస్తున్నామని, ఓపికతో ఇంటర్వ్యూకు హాజరై మంచి ఉద్యోగం ఉండాలని కొండ సురేఖ అన్నారు. ఈ జాబ్ మేళాను మన ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులకు కల్పవృక్షంగా మార్చినటువంటి మన తెలంగాణ రాష్ట్ర పర్యావరణ అటవీ దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండ సురేఖ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెబుతూ ఆ ఇరువురు వేదికమైనటువంటి పెద్దలు జ్యోతి ప్రకాశం చేయవలసిందిగా కోరుతున్నాను. వేదిక పైన వరంగల్ మహానగరపాలక సంస్థకు సంబంధించినటువంటి కార్పొరేటర్లను ఆశలు కావాల్సిందిగా కోరుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం జిల్లా యంత్రాంగం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం కాబట్టి మనమందరం మిగిలిన వాళ్ళందరం కూడా ఎదురుగా కూర్చొని కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. ఆ దిశగా వేదిక పైన జిల్లా అధికారులు ఈనాటి మన అదేవిధంగా కే ఝాన్సీ రియా హాస్పిటల్ నుంచి అనుకుండా వీరికి కే ఐశ్వర్య వీరికి ఇక్కడిక్కడే గౌరవనీయులు పెద్దలు మంత్రి వారు ఇద్దరు చేతులు కూడా వాళ్ళు మళ్ళీ సెలెక్ట్ అయింది లేదు, వాళ్ళు ఏ విధంగా చెప్తారో నాకు తెలియదు. ఎవరైనా ఉండమంటే ఉండాల్సి వస్తుంది. సాయంత్రం మళ్ళీ మేమే వచ్చి మీకు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి మా చేతుల మీదుగానే ఆ యొక్క సెలక్షన్ పేపర్ ఒకటి మరి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ ఓపికతో, ఎందుకంటే కొంత సమయం అయితే పాటించాల్సిన అవసరం ఉన్నది. మరి ఆ ఓపిక అనేది మీలో కంపల్సరీ ఉండాలి. మీరు యువతులు కాబట్టి ఆ మాత్రం ఓపిక ఈరోజు తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇది మీ భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం కాబట్టి మీరు కాస్త ఓపిక పట్టి మీ పక్క వాళ్ళకు కూడా సహకరించి, కంపెనీ వాళ్ళకి సహకరించి, మరి పోలీసు కానీ ఇతరులకు కానీ సహకరించి మంచి వాతావరణంలో ఈ యొక్క ఇంటర్వ్యూస్ కంప్లీట్ చేసుకొని దాదాపుగా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగంతో తిరిగి వెళ్ళాలని చెప్పి నేను ఆశిస్తూ, మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన టాస్క్ సిఇఓ గారికి, వారి కంపెనీ నుంచి వచ్చిన పెద్దలందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోజు ఇక్కడ వచ్చిన 60 కంపెనీల యాజమాన్యాలకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంతమందిలో మీరు ఇచ్చే ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ కుటుంబాలకు ఒక భవిష్యత్తుని ఇస్తాయి. కాబట్టి మీరందరూ కూడా కొంత మానవతా దృక్పథంతో వాళ్ళని అవసరమైతే మీరు ట్రైనింగ్ కోసం తీసుకోవడాల్లో కూడా ఈ కార్యక్రమం చేపట్టాలనేటువంటి ఆలోచనతో మేము ఉన్నాము. మొన్న పర్కాల్లో అయింది, ఈ రోజు ఇక్కడ అయింది, మళ్ళీ భూపాల్పల్లి కూడా టై పెట్టినట్టున్నారు. ఆల్రెడీ సీత కార్యక్రమం కూడా చేస్తామని తెలియజేసుకుంటూ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము. అవకాశం వస్తే అక్కడికి వెళ్ళి ఈ రకంగా ఉద్యోగాలలో ఉంటే మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఎట్లా కమ్యూనికేట్ చేయాలో వస్తుంది, ఎట్లా ఉద్యోగంలో మెదనాలో తెలుస్తుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలని కోరుతా ఉన్నాం. మేము కూడా లాస్ట్ ఇయర్ నుంచి ఒక 2 times పెట్టినాం. కానీ మా దగ్గర ఏమైతుందంటే మా వాళ్ళు అడవి దాటి హైదరాబాద్ దాకా రావడానికి ఇబ్బంది పడుతున్నారు. వరంగల్ అయితే కొంచెం బెటర్, కొంతమంది వస్తున్నారు. హైదరాబాద్ దాకా పోయేసరికి ఇంకా చాలా మంది ఉండలేక, మీకు కొద్దిగా సిటీ వాతావరణం కాబట్టి దయచేసి ఎవరికైనా ఎక్కడికి పోయినా ఫస్ట్ కొత్త వాతావరణమే ఉంటుంది. మాకైనా పుట్టుకతో ఏమన్నా మనము హైదరాబాద్ ఉన్నామా, మా లాంటి వాళ్ళు వరంగల్ ఉన్నామా, మా ఊరు నుంచి మొలుగు రావడం మాకు గొప్పనే. అప్పుడు ఈరోజు అవకాశాలు వస్తే మరి వేరు రాష్ట్రాల్లో కూడా పోయి పార్టీ పని కావచ్చు, ప్రభుత్వ పని కావచ్చు, పోయి పని చేస్తూ ఉంటాం. మనకు అడ్జస్ట్ కాకుండా మన వృత్తి, మన ప్రవృత్తి, మన అవకాశం అవసరం, మనం అక్కడ అడ్జస్ట్ కావాలి. కాబట్టి ఇక్కడ కోసం ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు చాలా మంది. పట్టుదల అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఈరోజు మన ప్రభుత్వము
ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మిమ్మల్ని అందరినీ ఈ యొక్క మంచి అవకాశం వచ్చింది. దయచేసి అవకాశాలు జారవిడ్చుకోకండి. ఎంతో మందిని చూస్తా ఉన్నాం, పీజీలు, ఎంఏలు, డిగ్రీస్ చేసినా కూడా 5,000, 6,000 కంటే కూడా ఎక్కువ జీతాలు రాక, అవి కూడా దొరకక ఎంతో మంది ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజు ప్రభుత్వం ఒక దిక్కు ప్రభుత్వ ఉద్యోగాలు, ఒక దిక్కు ప్రైవేట్ ఉద్యోగాలు, రెండు వైపులా మరి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ వరంగల్లో మా సురేఖ గారు